అందరికీ నమస్తే. ఈనాడు వార్తా విశేషాలు 21/10/2024 సోమవారం. ఈరోజు సోమవారం. ఈనాడు వార్తా విశేషాలు. ఐటీ పెట్టుబడులు 20,000 కోట్లు. రెండు లక్షల మందికి ఉపాధి లక్ష్యం. ఈ రంగం సుస్థిర అభివృద్ధికి ప్రణాళిక. పెట్టుబడి పరిమాణం ఆధారంగా 3 కేటగిరీలు. మెగా కంపెనీలకు టైలర్ మేడ్గా ప్రోత్సాహకాలు. పొరుగు రాష్ట్రాల పాలసీలకు ధీటుగా నూతన విధానం. 2024-29 మధ్య అమలులో ఉండేలా నిబంధనలు. ముసాయిదా ఐటీ విధానం సిద్ధం. ఐటీ రంగంలోన 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులతోటి పెడుతున్నారంట. ఇది మంచి విశేషం. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో ఐటీ రంగంలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముసాయిదా ఐటీ విధానాన్ని పాలసీ సిద్ధం చేసింది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఏపీలో ఈ రంగానికి అవసరమైన సుస్థిర వాతావరణాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 2024-29 మధ్య 5 ఏళ్ల పాటు అమలులో ఉండేలా ఈ విధానాన్ని తుది పరిశీలన ద్వారా ప్రభుత్వం ప్రకటించనుంది. ఇప్పటికే ఐటీ రంగం వేళ్ళనుకున్న రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు సాధించేందుకు వీలుగా ప్రోత్సాహకాలకు అందించాలని నిర్ణయించింది. ఐటీ రంగానికి సంబంధించి పెట్టుబడులు ఆకర్షణలో గుర్తింపు పొందిన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఐటీ విధానాలపై ప్రభుత్వం అధ్యయనం చేసింది. వాటిలోని లోపాలను మినహాయించి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉన్న సానుకూల అంశాలతో నూతన విధానాన్ని అధికారులు తీర్చిదిద్దారు. ఉపాధి కల్పన ఆధారంగా ఐటీ పార్కుల్లో భూములు, పెట్టుబడులు ఆధారంగా ప్రోత్సాహకాలను అందించేలా ముసాయిదా పాలసీ అధికారులు సిద్ధం చేశారు. లక్ష్య సాధనకు దోహదపడే అంశాలు: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వాక్ టు వర్క్, ఇతర సామాజిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కల్పించే వ్యవస్థ, ఐటీ సేవల విస్తరణ కోసం ఐటీ స్పేస్ హబ్ల కోసం ప్రైవేటు జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఐటీ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 3 ఏళ్ల పాటు 2021-24 మధ్య అమలులో ఉండేలా ఐటీ పాలసీని ప్రకటించింది. కానీ పాలసీ అమలు మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో పాలసీ ఆధారంగా ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేయడానికి కంపెనీలకు అవకాశం లేకుండా పోయింది. జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ప్రోత్సాహకం
ప్రోత్సాహకం కింద ఏ ఒక్క ఐటీ కంపెనీకి రూపాయి కూడా చెల్లించలేదు. 2014-19 మధ్య 5 ఏళ్లలో అప్పటి ఐటీ పాలసీ విధానాల ప్రకారం వివిధ కంపెనీలకు 90.99 కోట్ల ప్రోత్సాహకాలు అప్పటి తెలుగుదేశం పార్టీ చెల్లించింది. 5 ఏళ్ల వ్యవధిలో ఉపాధి కల్పన ఆధారంగా ప్రోత్సాహకాల కోసం 82 దరఖాస్తులు, లీజు రెంటల్ మినహాయింపు కోసం 224 దరఖాస్తులు, మొత్తం 434 అందాయి. అందులో 378 దరఖాస్తులకు ప్రోత్సాహకాలను అప్పటి ప్రభుత్వం చెల్లించింది. కాశ్మీర్లో ఉగ్రదాడి, ఓ వైద్యుడు, 6 కార్మికులు మృతి. వీధి దీపాలకు 1000 కోట్లు అవసరం. నగరాలు, పట్టణాల్లో పరిశీలన చేయించిన ప్రభుత్వం. దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు 2 ఏళ్ల క్రితం ఘటనపై పోలీసుల ముమ్మర దర్యాప్తు. ఒకరి అరెస్టు, మిగతా నిందితుల కోసం గాలింపు. ఉత్తర గాజా రక్తసిక్తం. ఇజ్రాయెల్ దాడిలో 87 మంది మృతి, 40 మందికి గాయాలు. యుద్ధం తక్షణం ఆపాలని ఐరానా పిలుపు. గుర్లా ఘటనపై సీనియర్ ఐఏఎస్తో విచారణ, సీఎం చంద్రబాబు నిర్ణయం. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లాలో అతిసారం ప్రబలిన ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారి కె. విజయానంద్తో సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అక్కడి మరణాలకు అసలు కారణమేంటి, అతిసారం వల్లే ఇలా జరిగిందా, ఆయా ప్రభుత్వ శాఖల పరంగా ఉన్న సమస్యలు తదితర అంశాలను తెలుసుకునేందుకు విచారణ అవసరమని సీఎం పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న చంద్రబాబు ఆదివారం మరోసారి అధికారులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితి, బాధితులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలకు పంపాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల సమన్వయంతో పనిచేయాలని, వైద్య శిబిరాలు కొనసాగించాలని సూచించారు. ప్రజలకు వైద్యం చేసి అండగా నిలవాలన్నారు. గుర్లలో అదుపులోకి వచ్చిన డయేరియా, ఆరోగ్య శాఖ నివేదిక. గుర్లలో నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. జాతీయ రహదారిపై కాల్పుల కలకలం. శ్రీ సత్యసాయి జిల్లా రామాపురం వద్ద ఘటన. అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ. 40 నిమిషాలు కొనసాగిన సమావేశం. పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం, విడుదల, కేటాయింపునకు వినతి. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి. అమరావతి, ఢిల్లీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించాలని, కొన్నింటికి నిధులు కేటాయించాలని లోకేష్ కోరారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ సాయం అందించి సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు.
40 నిమిషాల పాటు జరిగిన భేటీలో రాష్ట్రంలోని వర్తమాన పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం శ్రీవారి ప్రతిమను అమిత్ షాకు ఇచ్చి వినతులపై సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హోంమంత్రికి ధన్యవాదాలు లోకేష్. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి కేంద్ర హోంమంత్రికి వివరించినట్లు మంత్రి లోకేష్ ఎక్స్లో వెల్లడించారు. మిగతా 2 పేజీలేసే. తూర్పు తీర రాష్ట్రాలకు తుఫాను హెచ్చరిక. తూర్పు తీర రాష్ట్రాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడనున్న అల్పపీడనం మంగళవారం నాటికి వాయుగుండంగా బుధవారానికి తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపైన ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తుఫాను భువనేశ్వర్ వద్ద లేదా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఎంత మేరకు ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావం గురువారం నుంచి శనివారం వరకు ఉత్తర కోస్తా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా పేర్కొన్నారు. సముద్రం అలజడిగా మారుతున్న నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కుర్మనాథ్ సూచించారు. పచ్చదనం అక్కడక్కడ ప్రమాదకరం. భూగోళంపై హిమగోళంగా పిలిచే అంటార్క్టికాకు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా ఇదంతా మంచుతో కప్పబడి ఉంటుంది. హిమనినాదాలు, మంచురాలతో నిండి ఉంటుంది. భూమిపై అత్యంత చల్లనైన ప్రాంతం ఇది. ఇక్కడ మొక్కలు మొదలవటం అంత సులభం కాదు. అత్యంత క్లిష్టమై ఈ వాతావరణ పరిస్థితుల్లో మొలిచే కొన్ని ప్రత్యేకమైన వేళ్ళు లేని కాండం గల నాచులాంటి పచ్చని మొక్క ఖనిజాలం మాత్రమే ఉంటుంది. ఇది అక్కడక్కడ మాత్రమే. అలాంటిది ఈ పచ్చదనం ఇప్పుడు విపరీతంగా పెరుగుతుంది. నేచర్ జియో సైన్స్లో ప్రచురించిన అధ్యయనం వెల్లడించిన బ్రిటిష్ అంటార్క్టికా సర్వే శాస్త్రవేత్తలతో పాటు ఎక్స్టర్ హార్డ్ఫోర్డ్ షైర్ విశ్వవిద్యాలయం పరిశోధనలు కలిసి అంటార్క్టికాలో పర్యావరణ మార్పులపై ఈ అధ్యయనం చేశారు. పచ్చదనం పెరుగుతుంటే అంటార్క్టికాలో మంచు తగ్గుదలకు సంకేతం. తద్వారా సాధారణ భూమి పెరుగుతుంది. అంటే ఇప్పటిదాకా కేవలం సంక్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే అక్కడక్కడ పెరిగే మొక్కలకు తోడు మామూలు చోట్ల పెరిగే పర్యాటకుల ద్వారా వచ్చే ఇతర జీవజాలం కూడా పెరగటం మొదలవుతుంది. స్థానిక జీవజాలం ప్రమాదంలో పడుతుంది. అంటే పర్యావరణ మార్పుల ప్రభావం మొదలైందన్నమాట. ఇప్పటికే ఆ ప్రభావాన్ని శాస్త్రవేత్తలు గమనిస్తూ ఉన్నారు. ఇది ఈనాడు వార్తా విశేషాలు. సాక్షి వార్తా విశేషాలు. అంతులేని అఘాయిత్యాలు,
ఇదేం రాజ్యం బాబు, చాలా ముప్పు లేనట్టే. ఈవీఎంల హ్యాకింగ్ చాలా సులభం. 110 కోట్లు తీవ్ర పేదరికంలోనే. ఎట్టికేలకు కదలిక. విజయనగరం జిల్లా గుర్ల పిహెచ్లో 8 బెడ్లు ఏర్పాటు చేసిన అధికారులు. కూటమి పాలనలో అడలెత్తిపోతున్న ఆడబిడ్డలు. అంతులేని అఘాయిత్యాలు. 4 నెలల్లో 74 అత్యాచారాలు, లైంగిక వేధింపులు. వారిలో అడుగడుగునా దారుణ హత్య, వేధింపులు భరించలేక మరో 5గురు బలవన్మరణం. కాలకేయులుగా మారి మహిళలను కాటేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నేతలు. పింఛన్ కావాలన్నా, ఇంటి పట్ట ఇవ్వాలన్నా తమ కోరిక తీర్చాలని పట్టు. బద్వేల్ ఘటన మరొక ముందే తెనాలిలో యువతిపై పెన్మసాని అనుచరుడి పాశవిక దాడి. వెంటిలేటర్పై అత్యంత విషమంగా బాధితురాలు. యువతులపై అఘాయిత్యాలకు పాల్పడి చంపేస్తున్నా పట్టించుకొని ప్రభుత్వం. రెడ్ బుక్కు సలాం చేస్తూ చేతులెత్తేసిన పోలీసులు. దిశ మహిళా భద్రతను నీరుగార్చేసిన సర్కారు. ప్రేమోన్మాద దాడిలో గాయపడ్డ బాలిక మృతి. కడప శివారులో నిందితుడిని అరెస్టు చేశాం ఎస్సీ. నా బిడ్డను కడప శివారులో నిందితుడిని అరెస్టు చేశాం ఎస్పీ. నా బిడ్డను అన్యాయంగా చంపేశారు, తగలబెట్టిన వాడిని నాకు అప్పగించండి. మృతురాలి తల్లి. ఇక్కడ అమలుల ఆర్తనాదాలు, అక్కడ బాబు బాలకృష్ణ ఆహావోహో. వరుస అత్యాచారాలు, హత్యలతో రాష్ట్రం అల్లకల్లోలం. బాలకృష్ణ షూటింగ్లో చంద్రబాబు. ఈవీఎంల హ్యాకింగ్ చాలా సులభం. ఫిలడెల్ఫియా ఎన్నికల సభలో టెక్ దిగ్గజం. ఆంధ్రజ్యోతి షర్మిలతో రాయబేరం. దిక్కుతోచక దిగొచ్చిన జగన్. బెంగళూరు వేదికగా చర్చలు. ఆస్తుల పంపకంపై రాజీ. దాదాపు కుదిరిన ఒప్పందం. ఆస్తుల పంపిణీకి ఎట్టికేలకు జగన్ ఓకే. కాంగ్రెస్తో దోస్తీ కోసం చెల్లెలితో రాజీ. ఎన్నికల్లో ఘోర పరాజయం. ఆ తర్వాత పరిణామాలతో జగన్కు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. దెబ్బకు వాస్తవంలోకి దిగొచ్చారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే 4 మెట్లు దిగక తప్పదని గ్రహించాడు. మరో దిక్కు కానరాక చెల్లి షర్మిలతో రాయబేరానికి సిద్ధమయ్యారు. ఇన్నాళ్ళు ససేమిరా అంటూ వచ్చిన ఆస్తుల పంపిణీకి అంగీకరించారు. ఎందుకిలా? తెర వెనుక అసలు ఏం జరిగింది? ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇన్నాళ్ళు సొంత చెల్లి షర్మిలను నానా రకాలుగా
వేధించిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ దెబ్బకు దిగొచ్చారు. ఆమెతో రాయబారానికి దిగారు. ఆస్తిలో వాటాలు పంచేందుకు అంగీకరించారు. వాస్తవానికి గత ఆస్తిలో కుమార్తె షర్మిలకు సమాన వాటా ఉండాలని వైఎస్ రాజశేఖర రెడ్డి పలు మార్లు చెబుతుండేవారు. కానీ ఆయన మరణానంతరం ఆమెకు వాటా ఇచ్చేందుకు జగన్ శశిమిర అన్నారు. అంతేకాకుండా ఆమెను పలు రకాలుగా వేధించారు. ఇంటి నుంచి దాదాపు వెలివేశారు. ఇది సరికాదని వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన చాలామంది చెప్పి చూసిన జగన్ ఖాతరు చేయలేదు. తండ్రి వైఎస్ ఇచ్చిన మాటను నెరవేర్చాలని ఆయనకు ఎంతగా నచ్చజెప్పినా ఆస్తుల పంపిణీకి శశిమిర అన్నారు. 2009 ఎన్నికల్లో జగన్ కోసం తీవ్రంగా శ్రమించిన షర్మిల జగన్ అసలు స్వరూపం అర్థమయ్యాక పోరాటం తప్ప మరో మార్గం లేదని గ్రహించారు. తన హక్కుల కోసం ఆమె ఒక రకంగా భారీ ధర్మయుద్ధమే చేశారు. అలుపెరగని రీతిలో ఆమె చేసిన పోరాటం ఇప్పుడు ఫలితాలనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఏపీలో అడుగుతో షర్మిల రాజకీయ రంగ ప్రవేశాన్ని జగన్ మొదట్లో అంతగా పట్టించుకోలేదు. ఆమె తెలంగాణకు పరిమితం కావడంతో తనకు వచ్చిన నష్టం లేదన్నట్లు ఉండిపోయారు. తన మొండి వైఖరిని కొనసాగించారు. కానీ మొన్నటి ఎన్నికలకు ముందు ఆమె ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఏకంగా సాములూరుకి స్టార్ హోటల్. దీని మర్మమేమి సామి? ఆధ్యాత్మిక సేవ అంటూ భీమిలిలో భూమి అనగా ఆదాయార్జనకు భారీ ఎత్తు ఏర్పాట్లు. జగన్ హయాంలో గుట్టుగా భూదందా. శారదాపీఠానికి నాడు రెవెన్యూ శాఖ దాసోహం. సముద్రం కనిపించేలా స్టార్ హోటళ్లు, బోర్డింగ్ హౌస్ ముసుగులో నడిచిన భాగవతం. 8 అంతస్తుల్లో కడతామన్న పీఠం. ఎన్నికలకు ముందే దీనిపై జీవో కూడా జారీ ఇస్తపోతున్న రెవెన్యూ నిపుణులు. సాములూరు శిష్యుడు నాటి సీఎం జగన్ పర్యాటకుల కోసం విశాఖ రుషికొండపై 7 నక్షత్రాల హోటల్, కన్వెన్షన్ సెంటర్ గదులు నిర్మిస్తామని మభ్యపెట్టి తన కుటుంబం కోసం విశాలంగా రాజభవనం నిర్మించుకున్నారు. ఇక సాములూరు ఏకంగా ఆధ్యాత్మిక పేరిట భారీగా ఆదాయార్జన బాట పట్టారు. బోర్డింగ్ హౌస్ పేరు చెప్పి భీమిలిలో సముద్ర తీరం కనిపించేలా భారీ స్టార్ హోటల్ నిర్మించేందుకు ఆనాడు సకల అనుమతులు పొందారు. తాజాగా బయటపడిన ఈ వ్యవహారాన్ని చూసి రెవెన్యూ శాఖ వర్గాలే విస్తుపోతున్నాయి. ఆధ్యాత్మిక సేవల కోసం అంటే ప్రభుత్వం కారు చౌక భూమిని కేటాయించడం సరైనదే. కానీ ఆదాయార్జనను కూడా ఆ సేవలో కలిపేస్తే తక్కువ ధరకు భూమిని కట్టబెట్టాల్సిన అవసరం లేదు. కానీ నాటి జగన్ సర్కారు మరీ అడ్డగోలుగా సాములూరు సేవలో తరించింది. ఎకరం కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కొన్ని లక్షల రూపాయలకు కట్టబెట్టేసింది. ఆదాయార్జన కోసం ఆ భూముల్లో
విలాసవంతమైన స్టార్ హోటల్ కట్టుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే హోటల్ అంటే అనుమతులు కష్టం అవుతాయని బోర్డింగ్ హౌస్ పేరిట నాడు భాగవతం నడిపించారు. జగన్ సర్కారు పాపం పిల్లలకు శాపం. గతేడాది ఉన్నత విద్యార్థులకు 3 క్వార్టర్ల ఫీజు పెండింగ్. ఫీజులు కడితేనే పరీక్షలు రాయిస్తామని విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి. మొత్తం బకాయిలు 2110 కోట్ల పైనే. వచ్చే నెలతో ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సర్టిఫికెట్లు నిలిపివేత. తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ చెల్లింపు. మరోవైపు వసతి దీవెన 1400 కోట్లు పెండింగ్. 1000 కోట్లు పెండింగ్ పెడితే ఎలా అంటున్న కాలేజీలు. ఈ ఆర్థిక భారమంతా కూటమి ప్రభుత్వంపైనే. విద్యార్థులకు తాను మేనమామ లాంటి వాడనన్నారు. ఎంత ఖర్చైనా చదివిస్తానని భీరాలు పలికారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పారు. ఇన్ని మాటలు చెప్పి చివరకు గతేడాది ఉన్నత విద్యార్థులకు 3 క్వార్టర్ల ఫీజు దాదాపు 2110 కోట్లు బకాయి 2100 కోట్లు బకాయిలు పెట్టారు. వసతి దీవెన కింద మరో 1400 కోట్లు విద్యార్థులకు ఇవ్వలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన నిర్వాహకం ఇప్పుడు విద్యార్థులకు శాపంగా మారింది. కూటమి ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు కూటమి ప్రభుత్వానికి భారంగా మారింది. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు మొన్నటిదాకా విద్యార్థులకు కారాఖండిగా చెప్పేశాయి. చెల్లించని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపేశాయి. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరంలో ఫీజులు కడితేనే పరీక్షలు అంటూ కొత్త మెలిక పెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులపై యాజమాన్యాలు ఇలా తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజులు విడుదల చేసిందా లేదా అనేది తమకు అనవసరమని ఫీజులు కట్టి పరీక్షలు రాయాలని తేల్చి చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో మిగతా 13 పేజీలు. మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా. 99 మంది అభ్యర్థులకు అవకాశం. వారిలో 71 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు. జాబితాలో ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో పాటు పలువురు ప్రముఖులు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి ప్రణాళికలను లీక్. పెంటగాన్ నుంచి కీలక పత్రాలు బయటకు. ఇజ్రాయెల్ సన్నద్ధత వివరాలు బహిర్గతం. యాహ్యా సిన్వర్ మరో పాత వీడియో వైరల్. ఇజ్రాయెల్పై దాడికి గంట ముందుది. యుద్ధానికి సిద్ధం కండి. తైవాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశం. ఢిల్లీ సిఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు. ధాటికి ప్రహరీ గోడ ధ్వంసం. దెబ్బతిన్న చుట్టుపక్కల భవనాలు, కిటికీలు, కార్ల అద్దాలు. 2 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దం. క్రూడ్ బాంబుగా పోలీసులు అనుమానం.
కొనసాగుతున్న బాంబు బెదిరింపులు, ఒక్కరోజే 24 విమానాలకు హెచ్చరికలు అన్నీ వట్టివేనని తనిఖీల్లో వెల్లడి. వారంలో 90కి పైగా విమానాలకు గంట పాటు సర్వీసులు ఆలస్యం, ప్రణాళికకు ఇబ్బందులు. మరింత సాయం చేయండి. ఢిల్లీలో అమిత్ షాతో లోకేష్ భేటీ. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని వినతి. విశ్వసనీయత 450 కోట్లు. నెలన్నర తర్వాత వరదల సాయం. వరదలోనూ వెంట ఉండే నాయకుడికి, బురదలో దిగని నేతకి తేడా చూసిన జనం. అందుకే దాతల నుంచి ఇంతటి స్పందన. ఈ ఆంధ్రజ్యోతి వార్తా విశేషాలు. ఆంధ్రప్రభ. ప్రేమోన్మాదం, రమ్మంటే వెళ్ళా. ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళా. ఇది నిన్న జరిగిన పెట్రోల్ పోసి నిప్పంటించడనే ఆమె ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళానని వాంగ్మూలం ఇచ్చింది. గొడవపడి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. పోలీసులకు బాధితురాలు వాంగ్మూలం. రౌడీ షీటర్ ఘాతుకం. తెనాలిలో యువతి కిడ్నాప్. అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేర్పించి పరార్. చికిత్స పొందుతూ యువతి మృతి. కేసు నమోదు. దర్యాప్తు. ప్రేమించుకున్నారు. ప్రియురాలిని కావాలని మరో యువతికి పెళ్లాడిన ప్రియుడు. అయినా విద్యార్థిని వెంటపడి వేధింపులు. మాట్లాడాలి, రాకపోతే చచ్చిపోతానని ఫోన్ చేసి బెదిరింపులు. చెప్పిన చోటుకు వెళ్ళాక లైంగిక దాడి. అనంతరం కింద పడేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. తీవ్ర గాయాలు. బద్వేల్ ఆసుపత్రికి, అట్నుంచి కడప రిమ్స్కు ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి. నోటిఫికేషన్లు సరే. నియామకాలు ఎప్పుడు? 3500 కొలువులకు నోటిఫికేషన్. పరీక్షలు పెట్టారు, జాబు ఇవ్వరు. దరఖాస్తు రుసుము తిరిగి ఇవ్వలేదు. ఏడాదిగా నిరుద్యోగుల నిరీక్షణ. ఉన్నత విద్యా మండలితో 100 కోట్లు ఏమయ్యాయి? ఉద్యోగాలు భర్తీ అయినా చేయండి, ఫీజు అయినా వెనక్కివ్వాలని దరఖాస్తుల డిమాండ్. 1,00,000కు పైగా దరఖాస్తులు. ఫీజు 250 నుంచి 3,000. ఆంధ్రప్రభ. కృష్ణమ్మ పరవళ్లు. ఆచార్య ఎన్టీఆర్ రంగ వర్సిటీ అదో సామ్రాజ్యం. వారు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. వ్యవసాయ యూనివర్సిటీలో రైతులకు అందని సేవలు. మొక్కుబడిగా పంట పరిశీలన. వర్సిటీకి ఏటా 1000 కోట్లు బడ్జెట్. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే బదిలీలు. 2 నెలల్లో 300 మందికి పైగా స్థానచలనం. మరో 5 రోజుల్లోనే వీరితో కొందరిని మళ్లీ మార్చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే ఛార్జీ మెమోలు. ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఏఎస్ నియమించాలని డిమాండ్.
ఢిల్లీలో స్కూల్ వద్ద భారీ పేలుడు. ఇంతకుముందు చెప్పుకున్నదే ఆంధ్రజ్యోతిలో. ఖజానాకు కాసుల కిక్కు. మద్యం నుంచి రికార్డు ఆదాయం. 5 రోజుల్లోనే తెగ తాగేశారు. 570 కోట్ల మద్యం విక్రయం. ఇంకా పూర్తిగా తెరుచుకొని షాపులు అన్నీ తెరుచుకుంటే మరింత ఆదాయం. రేట్ల తగ్గింపుపై బార్ల నిర్వాహకుల పునరాలోచన. దిశలేని లా అండ్ ఆర్డర్ జగన్. నిత్యం అత్యాచారాలు, హత్యలు, వేధింపులే. బద్వేల్ ఘటనలో ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్. పక్కా ప్లాన్తో హత్య. నిందితుడిని అరెస్ట్ చేశాం. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. గతంలో స్కామ్ల చర్చ జరిగేది. ఇప్పుడు అభివృద్ధి ప్రతిధ్వనిస్తుంది. ప్రజాధనాన్ని దేశాభివృద్ధికే ఖర్చు చేస్తున్నాం. యువతకు ఉపాధి కోసమే అభివృద్ధి ప్రాజెక్టులు. ఇక్కడ అభివృద్ధి ఎంపీగా సంతృప్తినిస్తున్నది. వర్తక వాణిజ్య కేంద్రంగా కాశీ, పూర్వాంచల్ ప్రజోపయోగ పనుల వల్లే హర్యానాలో గెలిచాం. స్పోర్ట్స్ స్టేడియం, శంకర్ ఐ హాస్పిటల్ ప్రారంభం. మొత్తం 6,700 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన మోడీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ఖరారు. 2024లో క్లీన్ ఎనర్జీ పాలసీతో ఏపీ ముందడుగు. రాష్ట్రంలో ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనకు అవకాశాలు. 5 ఏళ్లలో 67,000 కోట్ల ఆదాయం లక్ష్యం. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి సంస్థల ప్రోత్సాహకాలు. ఉన్నతాధికారుల సమక్షంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయ్ కుమార్. ఇక ఆంధ్రప్రభ వార్తా విశేషాలు. ఈ వార్తలు ఇంతటితో ముగిస్తున్నాం.